సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. విద్యా సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతుందంటే చాలు చిన్న చితక ప్రైవేట్ స్కూల్స్ మొదలుకొని కార్పొరేట్ పాఠశాలల వరకు అన్ని స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అసలు కొన్ని స్కూళ్లైతే వార్షిక పరీక్షలు అయిపోకముందే తర్వాతి విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్ల ప్రక్రియను షురూ చేస్తాయి. ఎంత వీలైతే అంతవరకు తల్లిదండ్రుల నుంచి ఫీజులను వసూలు చేస్తారు. ఒకేసారి ఏడాది ఫీజు కడితే రాయితీ ఇస్తామంటూ కూడా ఆశపెట్టి ఫీజులను వసూలు చేస్తారు. దీంతో పాటు పుస్తకాలని, బ్యాగులని, యూనిఫామ్ అని చెప్పి అవన్నీ బయట దొరకవని, తమ స్కూళ్లలోనే ఖచ్చితంగా కొనాలని షరతులు పెడతాయి. దీంతో తల్లిదండ్రులకు చేతు చమురు వదులుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఆ బాధ ఉండబోదు. ఎందుకంటే హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే ఇకపై హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో అయినా నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలు వ్యవహరించినా, అధిక ఫీజులు వసూలు చేసిన పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ వంటి వాటిని అధిక ధరలకు అమ్మినా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అలా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారు నేరుగా 04023237350 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదంటే తమ ఫిర్యాదును మెయిల్ రూపంలో కూడా పంపించవచ్చు. అందుకు వారు deo_hyderabad@yahoo.co.in ఈమెయిల్ ఐడికి తమ సమస్యలను తెలపవచ్చు. దీంతో అధికారులు తక్షణమే స్పందించి సదరు పాఠశాలపై చర్యలు తీసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 4500 వరకు స్కూళ్లు ఉన్నాయి. కాగా వీటిలో సుమారు 14 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆయా స్కూళ్లలో గత కొన్ని సంవత్సరాల నుంచి స్కూల్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లను అధిక ధరలకు విక్రయించడమే కాదు, స్కూళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తెలిసింది. అంతేకాకుండా ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఇకపై చింత చెందాల్సిన అవసరం లేదు. సమస్య ఉంటే ముందు చెప్పిన నెంబర్ కు కాల్ చేసి చెప్పండి. అలా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.